ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే నిజంగా వర్త్. మీరు ఒకవేళ రివ్యూ చూడకుండా, నేను స్పాయిలర్స్ చెప్తాను, మీరు ఒకవేళ రివ్యూ చూడకుండా డైరెక్ట్ సినిమా చూడాలనుకుంటే చూసేసి వచ్చి మళ్ళీ లైక్ చేయండి. ఈ మూవీని ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. ఎవరికైతే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమో ఖచ్చితంగా వాళ్ళకి 100% నచ్చుతుంది ఆఫీసర్ ఆన్ డ్యూటీ, నో డౌట్. ఈ సినిమా గురించి పూర్తిగా మాట్లాడుకుందాం, స్పాయిలర్స్ ఉంటాయి. దానికంటే ఫస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అసలు ఈ మూవీ డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఇది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసిన విధానం నాకైతే తెగ నచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మనకి ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లోనే జరుగుతాయి. ఒక పోలీసు సూసైడ్ నోట్ రాసి అలా నడుచుకుంటూ వెళ్ళి ఊరేసుకుంటాడు. మనకందరికి అప్పటి వరకు ఏం చూపెడతారంటే అది వాడు సూసైడ్ చేసుకుంటున్నట్టు చూపెడతారు. కెమెరా అట్లా తిప్పంగానే నలుగురు గ్యాంగ్ ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటా సిగరెట్ తాకుంటా గ్యాంగ్ ఉంటారు. ఇంకా చూసుకో, అక్కడ నుంచి నీ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తారు. తర్వాత ఏమైంది అని క్యూరియాసిటీ బిల్డ్ చేసి తీసుకెళ్లిన విధానం చాలా బాగా నచ్చింది అనమాట. ఈ సినిమాలో నేను చెప్పిన జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే. మీరు ఈ సినిమా ఖచ్చితంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా యాక్టర్స్ ఎవరైనా నాకు ఎవ్వరు తెలియదు, ఒక ప్రియమణి యాక్టర్స్ తప్ప ఇంకెవ్వరు తెలియదు. అంత మలయాళం గ్యాంగ్ ఉంది. మొన్న రేఖ చిత్రం చూశాను, లాస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అందులో కూడా ఏదో రొటీన్ మలయాళం టెంప్లెట్ లాగా అనిపించింది. కానీ ఈ సినిమా మాత్రం అలా కాదనమాట, పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఉందనమాట. కొత్త ప్రజెంటేషన్ ఉంది, కొత్త ప్రొసీడింగ్స్ ఉన్నాయి, కొత్త ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంది అనమాట ఈ సినిమా చూస్తే. ఈ మలయాళం వాళ్ళు ఎందుకో ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తీస్తారో నాకైతే అర్థం కాదు. చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ కూడా కాదనిపిస్తుంది వాళ్ళ మూవీస్ చూస్తుంటే. అంత ఈజీగా తీసేస్తారు, సింపుల్ గా తీసింది 12 కోట్లతో అంట. ఇప్పుడు ఆ సినిమా కలెక్ట్ చేసింది 50 crores. మన దగ్గర పోలీస్ అంటే గబ్బర్ సింగ్, చిన్న అవమానం జరిగినా తట్టుకోడు, ఇంకా ఏదైనా రఫ కొట్టేయడాలే ఉంటాయి. కానీ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన క్యారెక్టర్ కి మీరు కనెక్ట్ కాకపోతే, ఆయన యాక్టింగ్ కి మీరు ఫిదా అవ్వకపోతే నేను చెప్పింది అబద్ధం అని కింద వచ్చి కామెంట్ చేయండి. అంత గ్యారంటీ ఇస్తున్నాను అనమాట ఆయన యాక్టింగ్ పైన. డెఫినెట్ గా మీకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఆ క్యారెక్టర్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారనమాట. నా ఒపీనియన్ అయితే ఇదనమాట ఈ మూవీ పైన. మీరు ఒకవేళ చూసుంటే మీకేమనిపించిందో కింద డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం, ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. జై హింద్.